నమస్కారం ఐటీ వార్తలకి స్వాగతం। నేడు పట్టణంలోని 21, 23 వార్డుల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసును ప్రారంభించిన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి। పొంగనూరు పట్టణంలోని ఎంబీటీ రోడ్లో పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా సోమవారం సాయంత్రం ప్రారంభించారు। పార్టీ కార్యాలయాన్ని కౌన్సిలర్ శోభారాణి, యువజన సంఘం నాయకుడు రాఘవేంద్ర, బావాజాన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాజు, మంజునాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రచార కార్యక్రమాలకు, నేతలకు, ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్, డాక్టర్ శరణ్, గురుప్రసాద్, కిట్టా, కిషోర్, వెంకటేష్, హరిప్రసాద్, నవీన్ కుమార్ రాజు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। నేడు మోహిని వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామిని ఘనంగా ఊరేగింపు। స్థానిక కోనేరు వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సోమవారం మోహిని వాహనంపై విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। ఆయన అర్చకులు స్వామివారికి వాహనంపై అలంకరించి మంగళ వాయిద్యాలతో బ్రాహ్మణ వీధి, నగిరి వీధి, తేరు వీధి, బజార్ వీధుల్లో ఊరేగించారు। భక్తులు మంగళహారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు। ప్రశాంతంగా జరిగిన 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు। 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి। పొంగనూరులో 7 పరీక్ష కేంద్రాలు జరిగిన పరీక్షలు 1364 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1356 మంది హాజరైనట్లు కస్టోడియల్ అధికారి వెంకటరమణారెడ్డి తెలిపారు। పరీక్ష కేంద్రాలు విద్యార్థులు అరగంట ముందే హాజరు కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేవని, తమకు కేటాయించిన గదులకు వెళ్లినట్లు ఆయన తెలిపారు। కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు। రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో 8వ రోజులో భాగంగా కొత్తపేటలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వం వ్యతిరేక విధానాన్ని ప్రజలు వివరించే వచ్చి ఎన్నికల్లో
వైసీపీకి మద్దతు ఇవ్వాలని పుంగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర పిలుపునిచ్చారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని కొత్తపేట, వినాయక నగర్, దండుపాలెం, రాగానిపల్లె రోడ్డు, మార్కెట్ యార్డ్ తదితర ప్రాంతాల్లో నవరత్నాల కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్, వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, మాజీ వైస్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, కౌన్సిలర్లు మనోహర్, పూల త్యాగరాజు, అమ్ము, ఆసిఫ్, రేష్మ, రెడ్డప్ప, మంజుల, నాయకులు తుంగా మంజునాథ్, జయరాం రెడ్డి, సీనా, వాసు, మురళి, ఇఫ్తికర్ అలీ, ప్రభు, అయాస్, రమణ, సల్మా, వెంకటేష్, నూర్, గౌస్, బాబుల్లి, నవీన్ కుమార్ రాజు, కిట్టా, ఆర్థర్ పాల్, రాజేష్, సూరి, బండకుమార్ తదితరులు పాల్గొన్నారు. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సమర సంకరాన్ని పూరించడం జరిగింది జగనన్న గారు. ఈరోజు 24వ వార్డులో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అందరూ కలిసి క్యాన్వాసింగ్ విధులు చేసినారు. గడప గడపకు పోయి మన పాపరెట్ పోస్తూ ఉంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈసారి జగనన్నే రావాలి, మీరు రావాల్సిన క్యాన్వాస్కి అవసరం లేదు, ఈసారి జగనన్నకి ఫ్యాన్ గుర్తు మీద వేసి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని చాలామంది చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అయినా మేము గడప గడప తిరిగి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని ప్రతి ఒక్కరికి తీర్చే విధంగా కూడా మేము చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చూడడం జరిగింది. ఎలక్షన్లో 2 నెలల 11వ తేదీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అఖండ మెజార్టీతో, ప్లస్ మన ఎంపీ మిథున్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో అందరూ గెలుస్తారు అని చెప్పి మేమందరూ ఆశిస్తున్నాము. 23వ వార్డు, 24వ వార్డు డోర్ టు డోర్ కావాలి ప్రోగ్రాం తీసుకుని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి డోర్ టు డోర్ వెళ్ళినాము. అక్కడ మంచి స్పందన వస్తూ ఉంది. ఆ స్పందన చూస్తే భయంకరమైన మెజారిటీతో మన ప్రియతమ నాయకుడు పెద్దిరెడ్డి గారిని, మన ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. మీరందరూ ఫ్యాన్ ఓటు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించారు. 24వ వార్డులో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని చెప్పి డోర్ టు డోర్ తిరగడం అనేది జరిగింది. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాల్సిన అవసరం ఏముంది, ఏముంది అని తెలియజేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని తెలియజేశాము. వారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటు చేస్తామనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేశారు. జై జగన్, జై జగన్. ఈరోజు 23, 24వ వార్డులో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాము. ప్రతి ఇంటింటా తిరిగి ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వినిపించుకుంటున్నాము. మన రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి, ఎంపీ మిథున్ రెడ్డి గారికి అందరూ కలిసి ఏకంగా అఖండ మెజారిటీతో ఓట్లేసి గెలిపించాలనిదే ప్రతి ఇంటికి పోయి మేము వేడుకుంటున్నాము. ఈ నవరత్నాల గురించి కూడా మేము వివరిస్తున్నాము. ప్రజలలో మంచి స్పందన వస్తూ ఉంది. మీకు అందరికీ ఆదుకుంటాను అని మా జగన్ గారు అందరికీ మాటిచ్చినారు. ఆయన మాటిస్తే తప్పకుండా పూర్తి చేస్తారు. అఖండ మెజారిటీతో మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, జగన్ గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. జై జగన్, జై జగన్. పట్టణంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం చేపట్టిన టీడీపీ నాయకులు నేను ఆయన ఎంపీ క్యాండిడేట్గా అనీషా రెడ్డి గారు ఎమ్మెల్యే సైకిల్ వచ్చారు. రెండు సైకిల్
పొంగనూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీమతి ఎన్ అనూషారెడ్డి గారి నాయకత్వాన్ని, అదేవిధంగా మన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి అయిన సత్యప్రభ గారిని సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓట్లను వేసి గెలిపించాలని కోరుకుంటూ వారికి మద్దతుగా ప్రతి ఒక్క ఇంటి వద్దకు వెళ్ళి ఓట్లు వేయాలనేసి అభ్యర్థించడం జరుగుతూ ఉంది. గతంలో ఈ 4.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టిందో ఆ చేపట్టిన దాన్ని చూసి రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అవసరం మన రాష్ట్రానికి ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి ఎన్ అనూషారెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి శ్రీ సత్యప్రభ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అనూషారెడ్డి గారి 17వ వార్డు యువత మరియు తెలుగుదేశం సీనియర్ నాయకులు అందరూ కలిసి ఇంటింటా పర్యటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీని అందరూ ఆశీర్వదించారు అని కోరుచున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొనసాగతం లభిస్తుంది. దానికి కారణం ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి కాబట్టి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలకు ప్రమాణమైన మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం. 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి రాజంపేట ఎంపీ అభ్యర్థి సత్యప్రభ, డీకే సత్యప్రభ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి గెలిపించాలన్నా. 2 ఓట్లు వేయాలన్నా సైకిల్కే. నీటి సమస్య తీర్చాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన నల్లూరుపల్లి గ్రామస్తులు. త్రాగునీటిని ఇచ్చి ఆదుకోవాలని మహిళలు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. బండ్లపల్లె పంచాయతీ చిన్న నల్లూరు గ్రామస్తులు ప్రభుత్వం వేసిన తాగునీటి బోరు మరమ్మతులు వాడుకోవడంతో గత 6 నెలలుగా త్రాగునీటి సమస్య నెలకొందని మహిళలు ఆరోపించారు. వ్యవసాయ బోర్ల వద్ద తాగునీటి కోసం వెళ్తుంటే రైతులు రానివ్వటం లేదని, తమ పంటలకి నీరు చాలడం లేదని మండిపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై మండల అధికారులు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని తాము నిరసన చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేశారు. బండ్లపల్లి పంచాయతీ మా చిన్న నల్లూరుపల్లి ఒక 100 ఇళ్ళు ఉంటాయి. ఆ ఇంట్లో మాకు నీళ్ళు రావడం లేదు. 5 ఏళ్ళు నీళ్ళు వచ్చి మన 2 నెలలు ఎప్పుడు పాపం రామకృష్ణారెడ్డి వచ్చి బోరేశారు. అది కూడిపోయింది. ఇప్పుడు నీళ్ళు రావడమే లేదు. పక్క బోర్లకు నీళ్లు పోతే అక్కడ వాళ్ళకి రాలేదు నీళ్లు. వాళ్ళు పట్టణి వాళ్ళు చాలా అవస్థలు అయిపోయినాయి. మాకు నీళ్ళు ఇప్పించండి. ఏపీ రాష్ట్ర దళిత సంక్షేమ సంఘం మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. పొంగనూరు దళిత సంక్షేమ సేవా సంఘం మొదటి వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా 187 రిజిస్టర్ ప్రకారం 18/3/2018 నుంచి 18/3/2019 తేదీకి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పండుగ జరుపుకున్నారు. మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లా పొంగనూరు టౌన్లో మొట్టమొదటిసారిగా దళిత సంక్షేమ సేవా సంఘం ఆఫీస్ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం శంకరప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన తెలిపారు. రాష్ట్రంలో 13 జిల్లాలలో జిల్లా వారీగా బహిరంగ సభలు పెట్టి దళిత సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మండలాల వారీగా సభ్యులను గ్రూపులుగా ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షుడు వి చంద్రమోహన్, ఆనంద్, ప్రేమ్ కుమార్, మోహన్ కుమార్, అనిల్, కార్తిక్, గంగరాజు, కిరణ్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎస్ ఇస్మాయిల్, రాష్ట్ర కమిటీ మెంబర్ వై జయరాం, జిల్లా సెక్రటరీ లింగప్ప, జాయింట్ సెక్రటరీ గంగాధరం, రాష్ట్ర సెక్రటరీ గంగప్ప తదితరులు పాల్గొన్నారు. సంఘం 2019
2018లో రిజిస్ట్రేషన్ చేయబడినది. అదే రోజు ఈ దినమున మేము ఫంక్షన్ చేసుకుని సంవత్సరం పూర్తయింది, మిఠాయిలు పంచుకున్నాము. ఇప్పటికీ ఇదేలాగిన మేము మా సంఘం డెవలప్మెంట్ చేసుకుని జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టి ఇంకా కొంతమంది సంఘంలోకి ఎన్నుకునేసి మేము డెవలప్మెంట్ చేసుకున్నాము. అదేలాగిన మిఠాయిలు పంచుకొని జయప్రదం చేసుకున్నాం, సంబరాలు చేసుకుంటున్నాము. ఇంకా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలాగా మేము ప్రయత్నం చేసి కృషి చేస్తాము. ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా ముందుకు మా సంఘము ఇంకా ముందుకు తేవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. సంఘం ఆధారంలో ఈరోజు సంవత్సరం హర్షోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా సంఘంలో ఉన్న సభ్యులు, లీడర్లు అందరూ కూడా మిఠాయిలు పంచుకొని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రభుత్వానికి మా విన్నపము, సంక్షేమ పథకాలు చాలామందికి అందడం లేదు. అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు అందేలా చేయడమే మా దళితుల సంక్షేమ సేవా సంఘం లక్ష్యంగా ముందుకు తీసుకుపోతున్నాము. దీనికి ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ అధికారులు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా సహకరించి మమ్మల్ని జయప్రదంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత అందరిపైన ఉంది అని కూడా అందరూ సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాము. పట్టణ మరియు గ్రామాలలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొంటున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిషారెడ్డి మహిళల అభివృద్ధి టీడీపీ ధ్యేయమని పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిషారెడ్డి సోమవారం పేర్కొన్నారు. మండలంలోని బోనేపల్లి, భీమగానిపల్లి, మంగళం కాలనీ, రామ్నగర్ కాలనీ, వెంకటాద్రి కాలనీ తదితర గ్రామాలలో ఆమె పర్యటించడం జరిగింది. ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే వైసీపీ అభివృద్ధి అడ్డుకోవడంతో పాటు విమర్శలు చేయడం సరికాదన్నారు. రాయలసీమను రత్నాల సీమగా తీర్చడానికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టుసీమకు హంద్రీనివా ద్వారా సాగునీటిని తీసుకొచ్చిన ఘనత గుర్తు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి ప్రపంచ దేశాలలో తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చారు. యువత ఉపాధి పొందడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే యువనేసం ద్వారా వృత్తిని అందించిన ఘనత సీఎంకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజ యాదవ్, ధర్మవరం సుబ్రహ్మణ్యం, రత్నమ్మ, గంగులప్ప, మురళి, మోహన్, నరసింహులు, శ్రీనివాసులు, ప్రసాద్, నెక్షోర్ మస్తాన్, గంగాధర, రమణ తదితరులు పాల్గొన్నారు. అది వస్తా ఉందిలేమ్మా, నీ తెచ్చిన వస్తా ఉందిలేమ్మా, ఏం వీడియో కెమెరా తీస్తుమా కేసు పోతుంది. ఇంతకంటే కరెక్ట్ గా చేసే సీఎం ఉన్నారా? పోనీ ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత మాదిరి ఇంత కరెక్ట్ గా వచ్చినాయా మనకందరికి? ఈ మాదిరి సిమెంట్ రోడ్లు, పట్ట పగుల మాదిరి ఎల్ఈడి లైట్లు అనేది మనకు చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పుడు రాత్రి పగులు ఏది తెలియకుండా బ్రహ్మాండంగా ఉంది. ఒకప్పుడు మనకు పల్లెల్లో సర్పంచ్ డబ్బుల్లో నుంచి, పంచాయతీ డబ్బుల్లో నుంచి మన సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు వెలిగేటివి ఆ బల్బులు. ఆ 3 రోజులు మళ్ళీ పట్టకమనేటివి. కానీ అదే మనం పండుగ భలే చేసుకున్నాము. 3 రోజులు మా ఊరు నిండాక లైట్లు ఉండే అనుకునేవాళ్ళం. ఈరోజు రాత్రి బొగుళ్ళ లైట్లు వెలుగుతున్నాయి. ఇవంతా బ్రహ్మాండంగా చేశారు. దయచేసి మనం అందరం కూడా ఒక ఆలోచన చేయాల. ఇంత మంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి నాయకులుగా మమ్మల్ని కూడా ఎన్నుకున్నారు. మేము కూడా ఎవరు కొత్త వాళ్ళం కాదు. దాదాపు 35 సంవత్సరాలుగా మా కుటుంబం మీకు అందరికీ అందుబాటులో ఉండింది.
ఎందుకంటే పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి గారు ఎంత మంచివాళ్ళో మీకు తెలుసు. ప్రజల్లో మనిషి, ప్రజల్లో మమైకమయ్యే మనిషి, ప్రజల సమస్యలు అంటే ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు. ఎందుకంటే సర్పంచ్ నుంచి, సమితి ప్రెసిడెంట్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ మీరందరూ వరుసగా గెలిపించినారు. ఎప్పుడే కానీ ఓటమెరుగని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో మన రామకృష్ణారెడ్డి గారు, నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారు. అదే కుటుంబానికి చెందిన మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు కూడా వరుసగా గెలిచారు. మరి ఎక్కడైనా ఏ కోణంలో కూడా మా కుటుంబం అవినీతిగా ఉండి కానీ, పొగురుపోతనంగా ఉండి కానీ, అందుబాటులో లేకుండా ఉండింటే ప్రజలకు మాకు వేసిండే వాళ్ళ ఓట్లు వేసిండరు. మరి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరం తర్వాత మళ్ళీ మా కుటుంబం ఫోన్ చేసి, అయ్యా రామకృష్ణారెడ్డి గారి చిన్న కోడలకే నేను మళ్ళీ టికెట్ ఇవ్వదలుచుకున్నా, టికెట్ ఇస్తాము, మీరు దయచేసి మా పార్టీకి సపోర్ట్ చేయాలా, మీరు అక్కడ ఉంటేనే పుంగనూరు కాన్స్టిట్యున్సీలో మీరుంటేనే ఆ పార్టీ బలపడుతుంది, మీరుంటేనే మాకు బ్రహ్మాండంగా ప్రజలు కూడా స్పందిస్తారనే దీన్ని కూడా ఇచ్చారు. మరి 3 నెలలుగా చూస్తున్నాం, నాకు ఇచ్చి కూడా 3-4 నెలలు అవుతుంది. 3 నెలలుగా మీరు అందరూ రోజు పేపర్లో చూస్తున్నారు. ఏ రోజైనా కూడా మేము ఎక్కడ ఖాళీగా లేము. వీలైనంత వరకు పొద్దున్నే 7-8 కంతా నేను జనాల్లోకి వెళ్ళిపోతా. రాత్రి 11:30 అవుతుంది నేను ఇంటికి ఫోన్ చేసేసరికి కూడా. ఒక ఆడ మనిషిగా నేను కూడా ఎంత నా కష్టం ఎంత పడాలో నేను పడుతున్నా, ఎంత మీకు అందుబాటులో ఉండాలో కూడా అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది, మనకు అందుబాటులో ఉండే నాయకులు కావాలా. ఇటు 7 తరాలు, ఒక ఆడబిడ్డకు మనం పెళ్లి చేస్తా అన్న కూడా ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తాం. ఏది మంచిదా ఏమి ఎక్కడ అని. ఒక ఆవుల సంతలో కొనాలన్నా ఇంత ఇటు 7 తరాలు అటు 7 తరాలు రకరకాలుగా చూస్తాం, అన్ని రకాలు. అలాంటిది మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.